ఇదేదో బ్రెడ్‌తో పుడ్డింగ్ అంట తెగ వైరల్ అయిపోతుంది. మనం కూడా చేస్తే పోలాని స్టార్ట్ చేశాను. మ్యాగీలు చేయడంలో ఆరితేరని చెయ్యిది. ఈ మాత్రం పుడ్డింగ్‌లు ఎంత చెప్పండి మనకి. కాకపోతే ఎక్కువ గిన్నెలు అవ్వకూడదు, తక్కువ టైంలో అయిపోవాలి, టేస్టీగా ఉండాలి. అది మన కాన్సెప్ట్. చిన్నప్పుడు మా అమ్మకి స్నాక్స్ అడిగితే చెప్పుతో కొట్టేది. అన్నం తింటే ఆరోగ్యం, అడ్డమైన గడ్డి తింటానంటావేంటి అని 3 పూటలు 3 డిఫరెంట్ రకాల అన్నాలు పెట్టేది. మార్నింగ్ చెద్దన్నం, మధ్యాహ్నం పప్పన్నం, రాత్రికి మధ్యాహ్నం మిగిలిన పప్పన్నం. తక్కువ తిన్నా హెల్తీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి అన్ని రకాలు పెడుతుంటే అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. ఏమైతే నాన్ వెజ్ ఎప్పుడో ఒకప్పుడు తినేవాళ్ళం. పళ్ళు అన్న మాటే లేదు. నట్స్ అంటే కూడా ఏంటో తెలీదు. బ్రెడ్ ఎక్కితేనే ఇంక బ్రెడ్ ఇచ్చేవారు. స్నాక్స్ అంటారా, అప్పుడప్పుడు ఇంట్లో చేసిన చెక్కలు చెకోడీలు చేతికిచ్చేవారు. డబ్బులు అంటే ఎప్పుడో పున్నంకో అమావాస్యకో, అది కూడా రూపాయి ఇచ్చి పండగ చేసుకోమనేవారు. ఆ రూపాయితోనే రంగురంగుల ఐస్ క్రీమ్లు, చింతపండు చాక్లెట్లు, నారింజ మిఠాయిలు కొనుక్కొని అందరితో కలిపి షేర్ చేసుకుని తినేవాళ్ళు. అయినా ఆ రోజులే బాగుండేవి. ఆటలు పాటలు, డాబా మీద పడుకోవడాలు, ఇండిపెండెన్స్ డేలు, రాఖీలు చెప్పుకుంటూ పోతే రోజు చాలదు. మొత్తానికి మాటల్లో నా పుడ్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ 2 గిన్నెలు అయితే మార్చాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.